శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 22, 23, 24, 25, 26 5 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విభూతులను చెప్పడం ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తున్నారు. 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదానాం సామవేదః అస్మి. 4 వేదాలు గొప్పవి, కానీ అందులో సామవేదాన్ని నేను. సామవేదానికి దేవతలను ప్రసన్నం చేయగలిగిన శక్తి ఉన్నది. అందుకే సామగానం చేసేవారిని సామగాన ఉద్గాత అంటారు. అది లేకపోతే యజ్ఞం పూర్ణం కాదు. దేవానాం అస్మి వాసవః. దేవతలలో ఇంద్రుడను నేను. వాసవః అంటే ఇంద్రుడు. ఇంద్రియాణం మనః చ అస్మి. ఇంద్రియాలలో నేను మనస్సును. మనస్సు భగవంతుడి విభూతి. ఎన్ని ఇంద్రియాలు ఉన్నా మనస్సు ప్రధానం కదా. ప్రధానం అయినవే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇంద్రియాలలో మనస్సును నేను. భూతానాం అస్మి చేతన. భూతములయందు అంటే ప్రాణులయందు కదలికను నేను. అంటే కదలిక రూపంలో ఉన్న ప్రాణశక్తి చేతన అంటున్నారు. కొంతమంది ప్రాణులలో కార్యకరణ సంఘాతమైన దేహంలో నిత్యము ప్రకటితమయ్యే బుద్ధి చేతన అంటారు. ఏదైనా కూడా ప్రాణుల కదలికలకు కారణమైన చేతన పరమాత్మ విభూతి. చేతన వేరు, చైతన్యం వేరు. చేతన విభూతి, చైతన్యం పరమాత్మ. చేతన ఆయన నుంచి వస్తున్న శక్తి. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. 23వ శ్లోకం. రుద్రాణాం శంఖరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేఘుశిఖరిణామహం. రుద్రాణాం శంకరః చ అస్మి. 12 ఆదిత్యులలో విష్ణుని అని ఎలా చెప్పారో అలాగా 11 రుద్రులలో శంకరుడిని నేను అంటున్నారు. కపిల, కపాలి, అపిబుద్ధుడు, శంభుడు ఇలాగా 11 రుద్రులు ఉన్నారు. వారిలో శంకరుడు అనే పేరు గల రుద్రుడు పరమాత్మ. విత్తేషః యక్షరక్షసాం. యక్షులు, రాక్షసులలో నేను కుబేరుడిని అంటున్నాను. ఒక సమూహంలో ఎవరు గొప్పగా ఉంటారో ఆ గొప్పగా ఉండేది పరమాత్మ. వసూనాం పావకః చ అస్మి. అష్టవసులలో అగ్నిని నేను. మేరు శిఖరిణాం అహం. పర్వతాలలో మేరు పర్వతమును నేను అంటున్నారు. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేఘుశిఖరిణామహం. 24వ శ్లోకం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. ఓ పార్థ,
పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను తెలుసుకొనుము. బృహస్పతి దేవ పురోహితుడు. ఇంద్రుని పురోహితులలో అతడే ముఖ్యుడు. కాబట్టి బృహస్పతి పరమాత్మ యొక్క స్వరూపం. సేనానీనాం అహం స్కందః. సేనాధిపతులలో నేను కుమారస్వామిని. తారకాసురుడి బాధలకు తట్టుకోలేక దేవతలందరూ పారిపోతే దేవతలను వారి సేనలను అదుపులో పెట్టి నడిపింది కుమారస్వామి. అందుకే సేనాధిపతులలో కుమారస్వామి పరమాత్మ స్వరూపం. సరసాం అస్మి సాగరః. జలాశయాలలో నేను సాగరుడను. సముద్రము పరమాత్మ స్వరూపం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. 25వ శ్లోకం. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగుః అహం. మహర్షులలో భృగువును నేను. గిరాం అస్మి ఏకం అక్షరం. గిరాం అంటే వాక్కు. వాక్కులలో ఏకాక్షరాన్ని నేను. ఏకాక్షరము అంటే ఓ పదలక్షణం కలిగిన వాక్కులలో ఏకాక్షరమైన ఓంకారాన్ని నేను అంటున్నాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని. యజ్ఞాలన్నిటిలో జపయజ్ఞం గొప్పది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మామూలు యజ్ఞాలు చేయాలంటే చాలా ద్రవ్యాలు కావాలి. జపయజ్ఞానికి కావాల్సింది ఏమీ లేదు. మంత్రము, నామము. నామమే మంత్రం. భగవన్నామాలన్నీ మంత్రములే. కలియుగంలో నామజపం మాత్రమే తరింపజేస్తుంది. నామము అన్న, మంత్రము అన్న అన్నీ భగవంతునికి సంబంధించిన అక్షరాల సముదాయమే. నామము జపిస్తే చాలు. భగవద్ విభూతి అందులో ఉంది. ఏదైనా జపంతో సాధించవచ్చు. భగవంతుడే చెప్తున్నాడు కదా, యజ్ఞాలలో జపయజ్ఞం గొప్పది, అది నేను అని. మనసులో కలిపి జపయజ్ఞం చేశామా త్వరగా ఫలితం సిద్ధిస్తుంది. స్థావరాణాం హిమాలయః. స్థావరాలలో అంటే కదలని వాటిల్లో నేను హిమాలయాన్ని. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. 26వ శ్లోకం. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థః సర్వవృక్షాణాం. సమస్త వృక్షాలలో రావి చెట్టును నేను. అందుకే రావి చెట్టును పూజించడం చాలా ఉత్తమం. దేవర్షీణాంచ నారదః. దేవక్షులు. దేవతలలో కొంతమంది ఋషులు ఉంటారు. వారిలో నారదుడిని నేను. గంధర్వాణాం చిత్రరథః. గంధర్వులలో చిత్రరథుడను నేను. చిత్రరథుడు అని పోయగల గంధర్వుడిని నేను. సిద్ధానాం కపిలః మునిః. సిద్ధులలో కపిల మునిని నేను. సిద్ధులలో పుట్టుకతోనే అతిశయమైన ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు పొందిన కపిలముని నా యొక్క స్వరూపము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః
नित्यगतः सिद्धानां कपिलो मुनिः। नमो भगवते वासुदेवाय। एतत् फलं श्रीकृष्णार्पणमस्तु। स्वस्ति।